హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. త్రినయని సీరియల్తో ఈ కన్నడ నటి తెలుగులో చాలా పాపులర్ అయ్యారు. అటువంటి నటి మరణ వార్త విని ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఫేమస్ అయిన పవిత్ర జయరాం నేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం కన్నుమూశారు. మిగిలిన కుటుంబ సభ్యులు, డ్రైవర్కు గాయాలైనట్లు తెలుస్తుంది. పవిత్ర జయరాం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానల్. ఆమె మృతి తీరని లోటు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అంటూ ట్వీట్ చేసింది. పవిత్ర జయరాం మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె మరణంపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. అద్భుతమైన నటి ఈ లోకానికి దూరమయ్యారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు. ఇక పవిత్ర జయరాంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రీసెంట్గానే ఇంటర్వ్యూలో ఆమె పెద్దగా చదువుకోకపోవడంతో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా, లైబ్రరీ అసిస్టెంట్గా చిన్న చిన్న పనులు చేశానని చెప్పారు. కెరీర్ స్టార్టింగ్లో ఓ కన్నడ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరిందట. ఆ పరిచయంతోనే సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు చేసినట్టు తెలిపింది. కన్నడలో కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ భామ నిన్నే పెళ్లాడతా సీరియల్తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. ఇక త్రినయని సీరియల్తో మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ రాణిస్తుంది. మరి పవిత్ర జయరాం ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.